ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, గాంధీ వ్యవహారంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పార్టీ ప్రోగ్రాం కానందుక తమ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉండడంతో ఎటు మాట్లాడినా ప్రాబ్లం అవుతుందనే, లేకుంటే చిల్లర పంచాయతీలో జోక్యం ఎందుకు చేసుకోవాలనా, ఎందుకు నోరు మెదపడం లేదనే చర్చ జరుగుతున్నది. తరచూ మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసే మల్లారెడ్డి సైతం మౌనంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ లీడర్లంతా అండగా ఉండాల్సిన సమయంలో మౌనవ్రతం పాటించడం దేనికోసం అనేది పార్టీలోనూ చర్చకు దారితీసింది. 2 రోజులుగా కౌశిక్ రెడ్డి, గాంధీ మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. మొదటగా పార్టీల అంశం అయినప్పటికీ ఆ తర్వాత కౌశిక్ ఇంటిపై దాడి వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. మేడ్చల్ జిల్లా పార్టీ సమావేశాన్ని గాంధీ ఇంటిలో నిర్వహించుకుందామని, అందరూ రావాలని పార్టీ పిలుపునిచ్చింది. అయితే జిల్లా నేతల నుంచి ఆశించిన స్పందన కరువైందని శుక్రవారం జరిగిన పరిణామాలే స్పష్టం చేశాయి. జిల్లాలో మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ 5 అసెంబ్లీ నియోజకవర్గాలున్నా ఎవరూ పార్టీ ఆఫీస్కు చేరుకోకపోవడం గమనార్హం. గురువారం జరిగిన పరిణామాలతో పోలీసులు శాంతి భద్రతల అంశాన్ని తెరమీదకు తెచ్చి ముందస్తు అరెస్టులు చేస్తారని తెలిసినప్పటికీ రాకపోవడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా బైపోల్లో కంటోన్మెంట్ ఓడిపోయింది. దీంతో సంఖ్య 15 మందికి చేరుకోగా ఇందులో ఖైరతాబాద్, చేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరుకుంది. అయితే కార్యకర్తకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు చివరకు ఎమ్మెల్యేలకు కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, అందరం సమిష్టిగా వస్తామని అధిష్టానం పేర్కొంది. కానీ కౌశిక్, గాంధీ వ్యవహారంలో ఆశించిన స్పందన కరువైందని పార్టీ క్యాడర్ అభిప్రాయపడింది. పార్టీ ఆఫీస్కు చేరుకుని ఎమ్మెల్యేలు కౌశిక్ ఇంటిపై దాడి ఘటన తెలియగానే మహేశ్వరం, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, ఉప్పల్ ఎమ్మెల్యేలు వెళ్లి పరామర్శించారు. కానీ అందరం కలిసి వెళ్దామని, సమావేశం నిర్వహించుకుందామని చెప్పినప్పటికీ ముందస్తుగా పార్టీ ఆఫీస్కు చేరుకోకపోవడం చర్చకు దారితీసింది. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతోనే లేరలేకపోయినట్టు పేర్కొంటున్నారు. అంటే ముందస్తుగా ప్లాన్ లేకపోవడమా, లేకుంటే తప్పించుకునే ప్రయత్నమా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు మేడ్చల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అంబర్పేట, ఎల్బీనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేల తీరు హాట్ టాపిక్గా మారింది. ఈ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు కౌశిక్కు పరామర్శించకపోవడం, తామున్నామనే భరోసా కల్పించకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది. గ్రేటర్ పరిధిలోని 2 ఎమ్మెల్సీలు సైతం స్పందించలేదు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదని క్యాడర్లో విస్తృత చర్చ జరుగుతున్నది. గ్రేటర్లోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో సెటిలర్లున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు అండగా నిలిచారు. అరికెపుడి గాంధీ సెటిలర్ కాకపోవడంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కౌశిక్కు సపోర్టుగా మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో ఓట్లు పడబోవనే భయంతోనే వెనక్కి తగ్గి మౌనం పాటిస్తున్నారా అని క్యాడర్ చర్చించుకుంటున్నారు. లేకుంటే పార్టీ ప్రోగ్రాం కానందుకు దూరంగా ఉన్నారా? అసలు కారణం ఏమిటనేది వారికే తెలియాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీపై అధికార పక్షానికి చెందిన వారు దాడి చేసినా సైలెంట్గా ఉంటే క్యాడర్లో మనోధైర్యం సన్నగిల్లుతుందని, రాబోయే కాలంలో క్యాడర్ దూరమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఒకరిపై మరొకరు విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు సహజమని, కానీ ఇంటిపైకి వెళ్లడం, బూతులు మాట్లాడుకోవడంతో నేతలు రియాక్ట్ కాలేదా, లేకుంటే లైట్ తీసుకున్నారా అనేది ఈ నేతలకే తెలియాలి. సమావేశం విషయం తెలిసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు సైతం హరీష్ రావు ఇంటికి వచ్చారు. బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు. కానీ గ్రేటర్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ సాహసం చేయకపోవడం చర్చనీయాంశమైంది. మహిళా నేతలు వచ్చినా ఎందుకు రాలేకపోయారు? ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో తలనొప్పి ఎందుకని దూరంగా ఉన్నారా అనేది కూడా ప్రస్తుత పరిణామాలతో హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డిలు పార్టీ కార్యక్రమం అంటే అధికారంలో ఉన్నప్పుడు వారే ముందుండేవారు. కౌశిక్, గాంధీ విషయంలో మాత్రం సైలెంట్ అయ్యారు. నిత్యం మీడియాలో చురుకుగా ఉండే మల్లారెడ్డి ఇప్పటికీ ఘటనపై స్పందించలేదు. ఎందుకు అనేది కూడా చర్చకు దారితీసింది. గ్రేటర్కు చెందిన 7 ఎమ్మెల్యేలు కౌశిక్ను పరామర్శించకపోవడం వెనుక ఏం కారణాలున్నాయనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం పరామర్శించినా వీరికి తీరిక లేదా అని క్యాడర్లోని చర్చనీయాంశమైంది. కౌశిక్ ఇంటిపై దాడి జరిగిందనే విషయం తెలియగానే బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు వెంటనే అక్కడికి వెళ్లారు. పార్టీ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోయినా అన్నీ తానే వ్యవహరించారు. జరిగిన ఘటనను తెలుసుకుని మీడియా వేదికగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతేకాదు సిపి ఆఫీస్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పాటు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ వచ్చే వరకు ధర్నా చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు కదిలేదు లేదని భీష్మించడంతో పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లో తిప్పి గురువారం మధ్యరాత్రి వదిలేశారు.
శుక్రవారం గాంధీ ఇంట్లో సమావేశం నిర్వహిస్తామని చెప్పడంతో ప్రభుత్వం శాంతి భద్రతల అంశంతో హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వెళ్లే ప్రయత్నం చేశారు. పార్టీ తరపున కౌశిక్కు అండగా నిలిచి ఇప్పుడు కార్యకర్తల్లో నాయకుల్లో నేనున్నాననే భరోసా నింపారు.